హాయ్ ఫ్రెండ్స్, ఎట్లా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇక నేను సాంబార్ పెట్టుకోతున్నాను. సాంబార్కి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ చూడండి. ఆనియన్స్, బెండకాయలు, క్యారెట్, ముల్లంగి, పచ్చిమిరపకాయలు, టమాటాలు, వంకాయలు, ఇదిగో చింతపండు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకోవాలి. పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాను నేను. ఇంకా పప్పులో పప్పులోనే ఉడకబెట్టుకుంటాను నేను అన్నీ. మొత్తం ముల్లంగి వేసాను, క్యారెట్, వంకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, ఉల్లిగడ్డలు, బెండకాయలు అన్నీ వేసి ఒక విజిల్ వస్తే కుక్కర్ ఒక విజిల్ రావాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. కొంచెం లైట్గా పసుపు వేసుకుంటే ఇక పసుపు కూడా వేసి ఉడకబెట్టుకోవాలి. కొంచెం వాటర్ వేయాలి. కొంచెం వాటర్ వేసి ఒక విజిల్ వస్తే చాలు. చింతపండు ఇట్లా రసం తీసుకుని పెట్టుకోవాలి. ఉడకబెట్టి చింతపండు ఇగో రసం తీసుకోవాలి. ఇట్లా దీంట్లో చింతపండు పులుసు పోసుకోవాలి. చింతపండు పులుసు పోసుకోవాలి. అంతే కొన్ని వాటర్ కూడా పోసుకోవచ్చు సరిపోతే సాంబార్కి. చూడండి, కారపొడి వేసుకోవాలి. కారపొడి, సాల్ట్, మూడు స్పూన్లు వేస్తాను సాల్ట్. పప్పులో కూడా వేస్తా కొంచెం. నేను కాడలతో వేసుకుంటా. కరివేపాకు కాడలతో వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది సాంబార్. కొత్తిమీర అవన్నీ వేసేసుకుంటాం. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటే బాగుంటుంది సాంబార్లో. ఇక దీంట్లోనే సాంబార్ పొడి కూడా వేసేసుకోవాలి. సాంబార్ పొడి, కొంచెం బెల్లం వేసుకోవాలి. కొంచెం బెల్లం వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. బాగా మరగనివ్వాలి. మరగనిచ్చి తాలింపు పెట్టుకుంటే అయిపోతుంది. ఇట్లా బాగా మరగనివ్వాలి. ఇట్లా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్.